నేనండి మీ విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఒక 3 days నుంచి అన్నమయ్య డిస్టిక్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో నేను విజిట్ చేయడం జరుగుతోంది. ఈరోజు 3వ రోజు. మదనపల్లిలో ఉన్నాం ఈరోజు. నిన్న సాయంత్రం కూడా మదనపల్లిలో చేయడం జరిగింది. మన ఈ ఫుడ్ కమిషన్ అనేది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద తనిఖీలు, అవి సక్రమంగా అందరికీ అందాలా అనే దాని మీద చేస్తుందండి. ఇది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది మమ్మల్ని నియమించారు. ఆ యాక్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్స్ ఉన్నాయి. ఈడ GOMS నెంబర్ 8 అని 2023లో ఇచ్చారు. దాంట్లో క్వాంటిటీస్ ఇచ్చారు. ఆ క్వాంటిటీస్ ఫాలో కావాలి. మనకు సివిల్ సప్లైస్లో మనకు ఫ్రీ బియ్యం ఇవ్వాలా, 15 రూపాయలకి చక్కెర ఇవ్వాలా, 60 రూపాయలు కందిపప్పు ఇవ్వాలా, గోధుమ పిండి 20 రూపాయలకి ఇవ్వాలా, ఇట్లా మ్యాండేటరీ ఉంటుంది. దాన్ని కరెక్ట్గా వినియోగదారునికి చేరుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించాలి. అంగన్వాడీస్లో వాళ్ళకి రకరకాల టేక్ హోమ్ రేషను, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కు, అలాగే పిల్లలకు సరైన ఫుడ్ ఆ మెనూ ప్రకారం వస్తుందా లేదా అనే విషయం. దాని తర్వాత మిడ్ డే మీల్స్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఆ పథకంలో భోజనంలో కరెక్ట్గా వీక్లీ 5 eggs, సాటర్డే హాట్ పొంగలు, ఆ మెనూ ప్రిస్క్రైబ్ చేసినట్టు వస్తుందా లేదా అనేది పర్యవేక్షిస్తాం. ఇంతేగాని ఫుడ్ కమిషన్ అనేది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి హోటల్స్, ఎడుగుల ఆయిల్స్, ఇవి చికెన్ షాపులు, రెస్టారెంట్లు, 5 star హోటల్స్, ఇవన్నీ మా పరిధి కాదండి. చాలామంది నన్ను ఇప్పటికీ అడుగుతా ఉన్నారు, ఎన్నోసార్లు చెప్తున్నాను. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీదనే మాకు పవర్స్ ఉంటాయి, అందులోనే మేము పనిచేయాలి. వాళ్ళు మా లైన్ డిపార్ట్మెంటే, కానీ మాకు అందులో ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. అది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ చూస్తారు, మేము కాదు. ఫుడ్ కమిషన్, ఆహార కమిషన్ చైర్మన్ చూసేది ఈ 4 లైన్ డిపార్ట్మెంట్స్. ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న, డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కానీ 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద, ఈ పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి, వీడియో రూపంలో అవకాశం ఉంటే కనుక మాకు ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, 9490551117. దీనికి వాట్సాప్ చేయాలి. దీనికి కాల్ చేస్తున్నారు చాలామంది, అసలు రెస్పాండే కావట్లేదు. రెస్పాండ్ కాదు, దానికి ఓన్లీ వాట్సాపే రిసీవ్ చేసుకుంటాం. అది కూడా కంప్లైంట్స్ కొంచెం జాగ్రత్తగా బాగా నీట్గా రాసి, ఆ ఊరి పేరు, కొన్ని ఫొటోస్ అవకాశం ఉంటే అవి పెడితే కన్నా అధికారులకు పంపించి దాని మీద ఏదో ఒకటి అలర్ట్ అవుతారండి. సంథింగ్ మా మీద ఏదో ఒక కంప్లైంట్ వచ్చింది అనేదన్నా జరుగుతుంది. అవకాశం ఉండి ఇంకా ఎక్కడైనా వీడియోలు, ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ షాప్ ఉంది, వాడు డబ్బా పెట్టి పోస్తా ఉన్నాడు, లేదు 17 రూపాయల చక్కెరకు 20 రూపాయలు తీసుకుంటా ఉన్నాడు, పై జేబులో ఫోన్ పెట్టుకొని వీడియో తీయండి. వీడియో తీసి ఏ ఊరు, ఏ డీలర్ షాపు అని ఆ వీడియో పంపిండి మాకు. ఇమ్మీడియట్గా అతన్ని నేను కేసు బుక్ చేస్తాను. అతని మీద ఒక్క సెకండ్ కూడా టైం ఉండదు దానికి. అట్లా లేదు, మా ఊర్లో 20 రూపాయలు తీసుకుంటా ఉన్నారు, మాకు 2 కేజీలు తగ్గించేద్దాం అంటమే. కానీ మేము వచ్చినప్పుడు బాగా, ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రోటోకాల్ అండి, జిల్లా అంతా తెలిసిపోతుంది. మేము విజయ్ ప్రతాప్ రెడ్డి ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుగుతూ ఉన్నారు, ఆటోమేటిక్గా అందరూ అలర్ట్గా ఉంటారు. అది ప్రోటోకాల్. నేనేమో అనామకుని కాదు, ఒక్కరింటికి అందరూ సార్ మీరు సర్ప్రైజ్గా రండి, అన్ఎక్స్పెక్టెడ్గా రండి. అన్ఎక్స్పెక్టెడ్ రావడానికి ఎక్కడ విజయవాడ 26 జిల్లాలు అన్ఎక్స్పెక్టెడ్ పోతా ఉంటే అవుతుందా? కాదండి, ప్రోటోకాల్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్కు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఎస్పీకి, మా లైన్ డిపార్ట్మెంట్లు అందరికీ ఒక లెటర్ వస్తుంది మా దగ్గర నుంచి, విజయ్ ప్రతాప్ రెడ్డి 3 రోజులు మీ జిల్లా తిరుగుతూ ఉన్నారు అంటేనే అక్కడంతా ప్రోటోకాల్, అధికారులంతా. ఇప్పుడు అధికారులు ఉండాలి కదండి, వాళ్ళు ఏదైనా రెస్పాండ్ కావాలా, వాళ్ళకి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలా అన్నప్పుడు అది అర్థం చేసుకోవడం లేదు చాలామంది. మీరు ఇట్లా అందరికి ముందు చెప్పొస్తే ఎట్లా అంటారు. ఇప్పుడు చెప్పొచ్చాము, వాళ్ళు ఒకటి చెప్పినారు, ఆడ ఒకటి జరుగుతూ ఉంది. మేము లోపాలు గమనించుకుంటాం, మాకు తెలుసు ఏ విధంగా పట్టుకోవాలా అనేది. రేషన్ షాపులలో మేమేం చేయలేని పరిస్థితి, పబ్లిక్లో నుంచి రావాలా రెవల్యూషన్, వాడు క్వశ్చన్ చేయాలా. అంటే రేషన్ షాప్లో బయోమెట్రిక్ పెట్టండి, రేషన్ షాప్ వాళ్ళు తీసుకోవడానికి రైట్ లేదు. గుర్తుపెట్టుకోండి అందరూ, బయోమెట్రిక్ పెట్టండి. మేము డబ్బులే ఇస్తాం, బియ్యం ఇవ్వము, బియ్యం రాలేదు, 10 రూపాయలు 15 రూపాయలు డబ్బులు ఇస్తాం అన్నప్పుడు మాకు బియ్యం వద్దు, నువ్వు బియ్యం ఇవ్వవు కదా, మాకు డబ్బులు వద్దులేని వదిలేయండి. ఆ వదిలేస్తే అతనికి బియ్యం చేరవు, ఎందుకంటే బయోమెట్రిక్ వేయలేదు. మనం బయోమెట్రిక్ వేస్తేనే అతనికి చేరతాయి. ఏ రోజు మనం బయోమెట్రిక్ వేయమో, నాకు బియ్యం ఇస్తే లేకపోతే నేను బయోమెట్రిక్ వేయను, నేను డబ్బులు వద్దానండి. ఆ 10 రూపాయలు 12 రూపాయలు ఏమైతే 20 కేజీలు వచ్చేది ఉంటే 200 వస్తాయి, 200కి ఏమవుతుంది? అట్లా అతన్ని మనం కంట్రోల్ చేయొచ్చు డీలర్లు. అది అందరూ కూడా గమనించండి, అందరూ కూడా. ఇంకా ఇది వ్యవస్థ అండి, సివిల్ సప్లైస్ అనేది ఇప్పటి నుంచో అది వేలునికి పోయింది. వాళ్ళు ఏదో ఎమ్మెల్యేస్ పాయింట్ మాకు తక్కువ వస్తున్నాయి అంటున్నారు. అట్లా కాదు, ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి వే చేయించుకొని తెచ్చుకోవాలి. టేర్ వెయిట్, గన్నీ బ్యాగ్ వెయిట్ 580 గ్రాములు ఇస్తారు, అది కూడా తెచ్చుకోవాలి బియ్యం. అది తెచ్చుకోకుండా వాళ్ళు అయ్యే పోయి అన్నము, అది ఇది అన్నము, ఇవన్నీ కాదు. అంగన్వాడీ వ్యవస్థ ఇక్కడ కూడా చాలా బాగుంది.
నిజంగా మదనపల్లిలో వెల్ఫేర్ హాస్టల్స్ తిరుగుతా ఉన్నాను నేను. చాలా సాటిస్ఫైడ్గా ఉందండి. చాలా మార్పులు వచ్చాయి, చాలా అవేర్ చేశాము. సంతోషం అనిపిస్తూ ఉంది నాకు. రాత్రి కొన్ని హాస్టల్స్ చూశాను, ఇప్పుడు కొన్ని చూస్తున్నాను. నిన్న రేషన్ షాప్ చూశాను 2-3. పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఒకటైతే 1600 కార్డులు రేషన్ షాప్, చాలా బాగుంది. ఒక లేడీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, బాగుంది ఆమె. నేను ఇంతవరకు రేషన్ డీలర్లను అప్రిషియేట్ చేయడం అనేది చాలా తక్కువ. ఆమెను సన్మానం చేసిన సంతోషంతో అట్లా అనమాట. అట్లా రాత్రి ఒక వార్డెన్, ఆ వార్డెన్ ఒక లేడీ వార్డెన్, ఆమె బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్. ఆమె సొంత డబ్బుతో టీవీ పెట్టింది, సొంత డబ్బుతో వాటర్ ప్లాంట్ పెట్టింది. ఇట్లా కొంతమంది ఇంట్రెస్ట్గా చేస్తారు, కానీ అందరూ సొంత డబ్బుతో చేయాలంటే కష్టం. ఏదో ధనవంతులు అయితే చేయొచ్చు, కానీ అట్లా ఎవరినైనా మేము ఏదైనా కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డోర్స్ లేవు బాత్రూమ్స్కు, కొంచెం ఎవరన్నా మేము ఒక డొనేషన్ అడుగుతా ఉన్నాం, వాళ్ళే ఒక మనిషిని పంపించి ఒక 5 బాత్రూమ్లు ఉంటాయి, ఓ 10,000-12,000 ఖర్చు వస్తుంది. వాళ్ళే కార్పెంటర్ని వచ్చి వాళ్ళే బిగిస్తే ఆడ చిన్న బోర్డు ఇస్తాం, డోర్స్ డొనేటెడ్ బై సో అండ్ సో, వాళ్ళ గుర్తుగా. అట్లా ఏదైనా కొంచెం చేస్తే కన్నా బాగుంటుందండి. ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వాలా, వాళ్ళు ఎప్పుడో బడ్జెట్ అవుతాయి. 2023లో మెనూ ఛార్జెస్ పెంచారు, 3 ఏళ్ళు అయిపోయింది. 2023 ఫిబ్రవరిలో మెనూ ఛార్జెస్ 1250, 1400 బిలో 10th క్లాస్, 1400, 1600 చేశారు. ఇది డిగ్రీ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు. ఈ రోజు వరకు అప్పుడే అట్లే ఉన్నాయి రేట్లు. ఆలోచించండి, అలాగే ఉన్నాయి రేట్లు, మారాయండి చాలా. అది అర్థం చేసుకోవడం లేదు ప్రభుత్వం కూడా. మేము చాలాసార్లు విన్నవిస్తూ ఉన్నాం, సంవత్సరం ఒక 100 రూపాయలు పెంచండి అంటున్నాను నేను. ఎవ్రీ ఇయర్ ఒక 100 పెంచుతా పోండి, అప్పుడు అందరు కరెక్ట్గా పనిచేస్తారు. మేము కూడా వచ్చి క్వశ్చన్ చేస్తాం, ఎందుకు కరెక్ట్ పెట్టరండి, ఎందుకు సరిపోవు డబ్బులు మీరు అని. ఈ రోజు డబ్బులు సరిపోవు మాకు అర్థమవుతా ఉంది, మేము గట్టిగా అడగలేకున్నాం కొన్ని. కాబట్టి ప్రతి ఒక్క అధికారి కూడా జాగ్రత్తగా, ఎక్కడ కూడా కకృతి పడకుండా, పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే భోజనాలకు సంబంధించిన విషయాలు ఇవి. ఎవరు కార్లలో రారు, మన అంగన్వాడీలకు, గవర్నమెంట్ స్కూళ్ళకు, హాస్టళ్లకు, రేషన్ షాపులకు. ఎక్కడెక్కడ ఏమేమో జరుగుతూ ఉన్నాయబ్బా, ఇది ఒక్కటే చక్కగా జరగాలంటే జరగాలి. ఇది ఆహారానికి సంబంధించింది, కడుపుకు తినే అన్నం. దాంట్లో కూడా మనం కక్కుర్తి పెట్టి డబ్బులు సంపాదించుకోవాలంటే అదేం ట్రాన్స్పరెన్సీ లేదు దీంట్లో. ఈరోజు తిన్నాము, పడుకున్నాము, తెల్లారింది, ఏం పెట్టిండు ఏంది అనేది ఎవరికి తెలియదు. అట్లా కాదు కదా, అది మళ్ళీ మనకు తగులుతుంది అది ఆ ఉసురు. కాబట్టి అర్థం చేసుకొని అధికారులందరూ కూడా జాగ్రత్తగా పనిచేయాలి. ఈ జిల్లాలో బాగా అన్ని సక్రమంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.